ఏంటి మిత్రులారా, మీ పిల్లలు హిందీ సబ్జెక్ట్‌లో ఇబ్బందిలో ఉన్నారు. మార్కులు తక్కువ వస్తున్నాయా? అర్థం కావట్లేదు. అగర్ आपकी ये सारी समस्याएँ हैं, तो मैं आपकी मदद कर सकती हूँ. అవును మిత్రులారా, నేను ఇప్పుడు స్టార్టింగ్ నుండి హిందీ చెప్పాలనుకుంటున్నాను. స్టార్టింగ్ से बिल्कुल हिंदी कैसे लिखना है, कैसे बोलना है, 2 అక్షర్ वाले वर्ड्स क्या होते हैं, వాటి మీనింగ్ ఏంటి, 3 వర్డ్స్ లెటర్ ఏంటి, అసలు హిందీలో వాటి మీనింగ్ ఏంటి, అన్నీ చెప్పాలనుకుంటున్నాను. అవును మిత్రులారా, అయితే మీరు ఒకటే చెయ్యాలి. ఆప్‌కో ఏక్ హీ కామ్ కర్నా హై, నా ఛానల్‌ని ఫాలో అవ్వాలి. అవును, యూపీ ఎంపీ వాళ్ళు హిందీ వాళ్ళ పిల్లలకి ఎలా నేర్పిస్తారు, అలాగే అదే పద్ధతి ద్వారా నేను చెప్పాలని అనుకుంటున్నాను. అవును, से अनार, से अनार ऐसे ही बोलना है आपको, ऐसे ही याद करना है. ठीक है दोस्तों, कैसे? से अनार. अनार అంటే ఏంటి? దానిమ్మ. దానిమ్మ. దానిమ్మని హిందీలో ఏమంటాము? అనార్. చెప్పండి, అనార్. దానిమ్మ. పిక్చర్ కూడా గుర్తు పెట్టుకోవాలి, సరేనా? పిక్చర్ బాగా చూడండి. ఇంకా పిక్చర్ని చూసి వాటిని పలకడం స్టార్ట్ చేయండి. సే అనార్ అంటే దానిమ్మ. మామిడి పండు. ఆసే ఆమ్. మామిడి పండు. ఆమ్ని తెలుగులో ఏమనాలి? మామిడి పండు. మామిడి పండు అంటే ఏంటి? ఆమ్. ఆసే ఆమ్. సరేనా? ఈ ఈ ఈ ఇదిగోండి, ఈ ఈ సే ఇమలి. ఇలా పలకాలి, ఇమలి. ఈ ఈ ఈ సే ఇమలి. చిన్నగా, స్లైట్గా, సరేనా? ఈ సే ఇమలి. చింతపండు. చింతపండునే इमली అని అంటాం హిందీలో. हिंदी में क्या बोलते हैं दोस्तों? इमली. जी हाँ दोस्तों, छोटी ई बड़ी ई, इस मात्रा में बहुत प्रॉब्लम होती है, बच्चों को बहुत ज़्यादा कन्फ्यूज़न होता है. వాళ్ళు చోటి ఈ బడి ఈ మాత్రలో తప్పులు రాస్తూ ఉంటారు. అవును, అయితే పలికే విధానం మీరు గమనించాలి. छोटा, स्मॉल, थोड़ा सा बोलना है. इमली, इमली. ई ई. సరేనా? अब आगे देखिए, ఈ కొంచెం గట్టిగా చెప్పాలి. ఎలా? ఈ ఈ సే ఈఖ్. ఈఖ్ అంటే ఏంటి? చెరుకు. చెరుకు అంటే ఏంటి? ఈఖ్. ఈఖ్. గన్న. గన్న కూడా అంటాము. గన్నే కా రస్, చెరుకు రసం. ఈ సే ఈఖ్ చెరుకు. చెరుకు రసం, గన్నే కా రస్. సరేనా? గన్న కూడా చెబుతాము. ఉ సే ఉల్లు. ఉ సే ఉల్లు. ఉల్లు అంటే ఏంటి? గుడ్లు గూబ. గుడ్లు గూబాని హిందీలో ఉల్లు అంటాం. ఉల్లు. సరేనా? ఉల్లు. ఊ ఊ ఉ. ఇది ఉ ఉ. స్మాల్ స్మాల్, చిన్నగా. ఉ సే ఉల్లు. సరేనా? ఇప్పుడు దీన్ని కొంచెం గట్టిగా చెప్పాలి. ఊ ఊ సే ऊन అంటే వచ్చు. ऊ से ऊन. ठीक है दोस्तों. री री से क्या बोलेंगे? री से ऋषि. రీ సే రిషి అంటే ఏంటి? ఋషి. ఋషి కూడా హిందీలో రిషి పలుకుతాము, రిషి. కానీ మన తెలుగులో మేము ఋషి ఋషి అని పలుకుతాము. రెండు కరెక్ట్, సరేనా? కాకపోతే మీరు యూపీఎంపీ ఉన్నారు, యూపీఎంపీలో ఉన్నారు ఎక్కడైనా, అయితే రిషి అని వాళ్ళు నేర్పిస్తారు. टीचर्स री से ऋषि ऐसा बताते हैं. ठीक है, ऋषि हम तेलुगु में कहते हैं. ठीक है. ए से एड़ी. ए से ఏడి. ఏ సే ఏడి అంటే మడము. మడముని ఏమనాలి? ఏడి. ఏడి. సరేనా? ఐ ఐ से क्या बोलेंगे दोस्तों? ऐनक. ఐ से ऐनक. ఐ से ऐनक. ऐनक అంటే ఏంటి? కళ్ళజోడు. కళ్ళజోడుని ఏమనాలి? ऐनक. సరేనా? ओ से ओखली. मैचिंग. मैचिंग भी मैंने बताया है अभी इस क्लास के लास्ट में. मैचिंग एक छोटा सा क्विज है, मैचिंग कैसे करना है वो आप करके बताइएगा. ठीक है. ओ से ओखली. ओखली అంటే రోలు. ओ से ओखली. सरेना? रोलू. औ से क्या बोलेंगे दोस्तों? औ से औरत.
औ से औरत, औ से औरत, ఆడది, ఆడపిల్ల, ఆడపిల్ల, ఆడది, వాటిని ఏమనాలి? ఔరత్, ఔరత్, హిందీలో ఔరత్ అనాలి, సరేనా? अंग से अंगूर, अंग से अंगूर, द्राक्ष पंडु, द्राक्ष पंडु ने मनाली अंगूर, अंग से अंगूर, ऐसे ही बोलिएगा और ऐसे ही सीखिएगा भी, ठीक है? अंग से अंगूर, द्राक्ष पंडु, आहा से कुछ नहीं, ठीक है? आहा से ఏమీ లేదు, कुछ नहीं, ठीक है? ఓకే జీ దోస్తో, అవును మిత్రులారా, ఈ వర్డ్ మ్యాచింగ్, సరేనా? వర్డ్ మ్యాచింగ్ ఉంది. అయితే మీరు చెప్పండి, ఇది ఏంటి, ఎక్కడ వెళ్ళాలి? ये क्या है, क्या बोलेंगे इसको? ऋषि, है ना? री से ऋषि, कहाँ पर लिखा है देखिए, ये है क्या ऋषि, या फिर ये है, ये है, ये है, कौन सा सही है? ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ చూసారా? ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ కదా? రిషి, రిషి, అవును, ఓకే. మరి ఇదేంటి, ఇది ఏంటి? ఉల్లు, గుడ్లు గూబని ఏమనాలి? ఉల్లు, సరేనా? ఉల్లు, ఉల్లు ఎక్కడ ఉంది? ఇదిగోండి ఇక్కడ ఉంది. ఊసే ఉల్లు, ఊసే ఉల్లు, సరే. ఇది ఏంటి నాన్న? అంగూర్, ద్రాక్ష పండు, ద్రాక్ష పండుని ఏమనాలి? అంగూర్, ఎక్కడ రాసి ఉంది? ఇక్కడ, అంగూర్, అంగ్సే అంగూర్, సరేనా? ఈమె ఎవరు? ఈమె ఆడది, ఆడపిల్లని ఏమనాలి? ఏంటి? ఔరత్, ఔరత్, అవునా కదా? ఔరత్ నేర్పించాను కదా, అవును. ఔసే ఔరత్, సరేనా? ఆ ఆ ఆసే ఏం నేర్పించాను నేను? ఇదేంటి మరి? ఆసే నేర్పించాను నేను, గుర్తుకొచ్చిందా? ఏంటి? ఆమ్, ఆమ్, ఎక్కడుంది? ఎక్కడ రాశాను నేను? ఇదిగోండి ఇక్కడ రాశాను, అవునా? అవునా కాదా? ఇదిగోండి చూసారా మీరు? ఇలాగే నేర్చుకోండి. మీకు ఈ బుక్ కావాలి అయితే నన్ను అడగండి. అగర్ आपको పీడిఎఫ్ चाहिए, మీకు పీడిఎఫ్ కావాలి అయితే నా నంబర్కి మీరు నాకు ఫోన్ చేయొచ్చు, ఇంకా మెసేజ్ కూడా పెట్టచ్చు. అవును మిత్రులారా, పీడిఎఫ్ కోసం, पीडीएफ के लिए आप मुझे मैसेज कीजिए 7574059760, ये मेरा नंबर है, ठीक है? अब हम मिलते हैं नेक्स्ट वीडियो में, तब तक के लिए